ఫ్రెండ్స్, మీరు ఒక మంచి వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్ చెక్ చేసుకోవాలి. అవేమిటంటే మనకు వాషింగ్ మిషన్ చూసుకున్నట్టయితే 2 టైప్స్ అయితే ఉంటుంది. అందులో నెంబర్ 1 చూసుకున్నట్టయితే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. నెంబర్ 2 ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇంతకీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అంటే ఏమిటంటే సగం పని మీరు చేయాలి, సగం పని వాషింగ్ మిషన్ చేస్తుంది. ఇదే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తీసుకున్నారనుకోండి, సో బట్టలన్నీ ఉతకడానికి ఈ వాషర్లో వేస్తారు. వేసిన తర్వాత అవి డ్రై కావాలి కదా, సో మళ్ళీ అడిషనల్ డ్రైయర్లకి అయితే మీరే వేయాలి. దాంతోపాటు వాటర్ కూడా మీరే నింపాలి. ఇట్లా సగం పని మీరు చేయాలి, సగం పని వాషింగ్ మిషన్ చేస్తుంది. ఇదే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇందులో కూడా మీకు మళ్ళీ కొంచెం బడ్జెట్లో కావాలనుకుంటే ఇందులో మీకు కొన్ని దానికైతే ఓన్లీ వాషర్ మాత్రమే వస్తుంది, కొన్ని దానికి ఓన్లీ డ్రైయర్ మాత్రమే వస్తుంటుంది. సో ఇవి సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ వల్ల మేజర్గా మీకు అడ్వాంటేజ్ విషయానికి వస్తాయి. ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. దాంతోపాటు పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఇవన్నీ అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే సో ఇందులో మీరు కూడా కొద్దిగా వర్క్ చేయాలి. అంటే పూర్తి పని అయితే వాషింగ్ మిషన్ చేయదు, సగం పని మీరు చేయాలి, సగం పని వాషింగ్ మిషన్ చేస్తుంది. ఇది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. సెకండ్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. పేరులోనే ఉంది ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. అంటే మొత్తం పనంతా వాషింగ్ మిషనే చేస్తుంది. మన ఎటువంటి మందైతే ఉండదు, మొత్తం వాషింగ్ మిషన్ చేస్తుంది. మనం కేవలం చూడండి జస్ట్ వాషింగ్ మిషన్లోకి బట్టలు మాత్రమే వేస్తాం. వేసిన తర్వాత అంటే ఈ డిటర్జెంట్ కూడా వేస్తాం చూడండి, బట్టలు వేస్తాం, డిటర్జెంట్ వేస్తాం. ఆటోమేటిక్ దానికి ఎంత కావాలో అంత వాటర్ అదే తీసుకుంటుంది. సో మొత్తం డ్రైయింగ్ కూడా అంటే బట్టలు మొత్తం ఆ డ్రైయర్లో ఆటోమేటిక్గా అదే మొత్తం ఈ వాష్ చేసిన తర్వాత డ్రైయర్లో కూడా మొత్తం డ్రై చేసి బట్టలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. మేజర్గా ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో మీకు అడ్వాంటేజ్ విషయానికి వస్తాయి. మొత్తం పనంతా మనకు వాషింగ్ మిషన్ చేస్తుంది. ఇందులో డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే దీని ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది, పవర్ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో మళ్ళీ 2 టైప్స్ అయితే ఉంటుంది. అందులో నెంబర్ 1 చూసుకున్నట్టయితే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్, దాంతోపాటు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. ఇంతకీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఎవరు తీసుకోవాలి, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఎవరు తీసుకోవాలంటే టాప్ లోడ్ అంటే మీరు బట్టల నుండి ఆ టాప్ నుంచి మీరు బట్టలు ఆ డ్రమ్లోకి అయితే వేస్తారు. అదే ఫ్రంట్ లోడ్ అనుకోండి, ఫ్రంట్ నుంచి బట్టలు అయితే వేస్తారు. మీకైనా బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, మీరు ఇట్లా వంగలేరు, అట్లాంటి సిచ్యువేషన్లో అయితే మీరు టాప్ లోడ్ తీసుకోండి. లేదు మాకు ఓకే బెటర్ అని చెప్పేసి మీరు అప్పుడు ఫ్రంట్ లోడ్ తీసుకోవచ్చు. మేజర్గా ఈ టాప్ లోడ్లో మీకు కొన్ని డిసడ్వాంటేజ్ ఏమంటే సో మీకు వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది, పవర్ కూడా కొద్దిగా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. దాంతోపాటు ఇందులో మీకు అంటే వాష్ క్వాలిటీ అంత బెస్ట్ అయితే ఉండదు. కొద్దిగా వాష్ క్వాలిటీ విషయానికి వస్తే మీరు కొద్దిగా కాంప్రమైజ్ కావాలి. అదే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ విషయానికి వస్తాయి, అందులో మీకు వాష్ క్వాలిటీ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు వాటర్ కూడా కొద్ది తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. దాంతోపాటు పవర్ కూడా కొద్ది తక్కువ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓవరాల్గా మీకు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో ఫ్రంట్ లోడ్ చాలా బెస్ట్ అయితే ఉంటుంది, బట్ కానీ దీని ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. అదే టాప్ లోడ్ కొద్దిగా ప్రైస్ అయితే తక్కువ ఉంటుంది. సో మీ బడ్జెట్ కూడా మీరు డిసైడ్ అవ్వండి. సో ఈ విధంగా మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఫ్రంట్ లోడ్ తీసుకోవాలా, టాప్ లోడ్ తీసుకోవాలా ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో. అదే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో ఏది తీసుకోవాలా అంటే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తీసుకోవాలా, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తీసుకోవాలని చెప్పి మీకైతే చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు కానీ చాలా క్లియర్గా అర్థమైతే వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు నెక్స్ట్ మీరు మరిన్ని ఫీచర్ చెక్ చేసుకోవాలి. ఆ ఫీచర్స్ ఏమంటే పవర్ కన్జంప్షన్ చెక్ చేసుకోండి. ఇది మీకు వాషింగ్ మిషన్కి స్టార్ రేటింగ్ ఇస్తారు చూడండి. సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళైతే స్టార్ రేటింగ్ ఇచ్చింటారు, ఇది 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి. స్టార్ రేటింగ్ ఎక్కువ ఉందనుకోండి, మీకు కొద్దిగా పవర్ చాలా తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో కావున మీకు స్టార్ రేటింగ్ మ్యాక్సిమం మీరు 5 స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మిషన్ మాత్రమే తీసుకోండి. దాంతోపాటు మీకు ఇక్కడ ఇన్వర్టర్ మోడల్ ఉంటుంది. వాషింగ్ మిషన్లో కూడా మీకు ఇన్వర్టర్ మోడల్ అయితే ఉంటుంది. ఇవన్నీ మీకు ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్కి అయితే ఉండవు, కానీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్కి అయితే ఉంటాయి చూడండి. ఇన్వర్టర్ మోడల్ ఉంటుంది. ఇంతకీ ఇన్వర్టర్ మోడల్ అంటే ఏమిటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్వర్టర్ మోటార్ ఉందనుకోండి, మీకు కంటిన్యూస్గా మోటార్ రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఇప్పుడు అంటే వాష్ సైకిల్స్ ఉంటాయి కదా, మీరు మిక్సర్లో కానీ బట్టల్ని ఉతకాలని చెప్పేసి దాంతో వాష్ మిషన్లో పెట్టారనుకోండి, మీకు కంటిన్యూస్గా మోటార్ రన్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మోటార్ రన్ అవడం వల్ల మీకు పవర్ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరు తాబేలు కుందేలు కథ వినే ఉంటారు చూడండి. సో అందులో మీకు కుందేలు చాలా వేగంగా పరిగెత్తుంది, సో దానికి కొంచెం అలసట వచ్చేసి రెస్ట్ తీసుకుంటుంది. తాబేలు నెమ్మదిగా వెళ్తూనే ఉండడం వల్ల తాబేలే గెలుస్తుంది. ఈ విధంగా ఇన్వర్టర్ మోడల్లో కూడా అంతే. సో మీకు నెమ్మదిగా మోటార్ అయితే తిరుగుతూనే ఉంటుంది. అట్లా నెమ్మదిగా తిరగడం వల్ల పవర్ కన్జంప్షన్ చాలా వరకు తక్కువ ఉంటుంది, నాయిస్ కూడా తక్కువ జనరేట్ చేస్తుంది. కావున ఖచ్చితంగా మీరు తీసుకునే ఈ వాషింగ్ మిషన్లో ఇన్వర్టర్ మోడల్గా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఇన్వర్టర్ మోడల్ మాత్రమే తీసుకోండి. ఇందులో మోటార్లో కూడా మీకు ఆర్పిఎం ఉంటుందండి. సో ఆర్పిఎం రివల్యూషన్ పర్ మినిట్ ఉంటుంది, ఆర్పిఎం కూడా చెక్ చేసుకోండి. ఇంతకీ ఆర్పిఎం అంటే ఏమిటంటే సో మోటార్ అనేది ఒక నిమిషానికి ఎన్నిసార్లు తిరుగుతుందో దాన్నే ఆర్పిఎం అంటారు. ఈ ఆర్పిఎం మీకు ఎక్కువ ఉందనుకోండి, కొద్దిగా బెస్ట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మీకు 1200 కానీ 1600 మధ్యలో, సో ఆ మధ్యలో ఉన్న ఆర్పిఎం ఉన్న ఈ వాషింగ్ మిషన్ తీసుకోండి. ఇన్వర్టర్ లేని మోడల్ మీరు తీసుకున్నారనుకోండి, అది ఎట్లా ఉంటుందంటే
ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇప్పుడు మీకు మోటార్ ఉంటుంది, సో డ్రమ్ అయితే ఉంటుంది. మోటార్కి డ్రమ్కి రెండు అటాచ్ లేకుండా మీ మధ్యలో ఒక బెల్ట్ అయితే ఉంటుంది. అంటే మీరు చాలా వరకు పాత విలేజ్లో చూసుకున్నట్టయితే మీకు బావిలో నుంచి వాటర్ కావాలంటే మోటార్కి సో బెల్ట్ అయితే ఉంటుంది. ఆ బెల్ట్ తిరగడం వల్ల మీకు డ్రమ్ తిరుగుతుంది. అట్లా తిరిగే సందర్భంలో మీకు బెల్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కొద్దిగా నాయిస్ అయితే ఎక్కువ జనరేట్ చేస్తుంది. కొద్దిగా మీకు పవర్ కన్జంప్షన్ అయితే ఎక్కువ ఉంటుంది. కావున మీరు ఖచ్చితంగా ఇన్వర్టర్ మోటార్ ఉన్న ఈ వాషింగ్ మిషన్ మాత్రమే తీసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ మీరు చెక్ చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమంటే వాష్ సైకిల్ చెక్ చేసుకోండి. వాష్ ప్రోగ్రామ్స్ మీకు ఎన్ని ఎక్కువ ఉంటే అంత బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, మీరు స్పోర్ట్స్ కానీ ఇలాంటి సింథటిక్ ఈ క్లాత్స్ కానీ ఇలాంటి కాటన్ కానీ మిక్స్డ్ కానీ బేబీ కేర్ అని చెప్పి ఇట్లా చాలా రకాల వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూడండి. ఈ వాష్ సైకిల్స్ అయితే మీకు అట్లీస్ట్ ఒక 15, 16, 20, 25, 30 ఇట్లా ఉంటుంది చూడండి. ఈ వాష్ సైకిల్స్ మీకు ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు యూజ్ చేస్తున్న రకరకాల బట్టలకి సో రకరకాలుగా వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ వాష్ సైకిల్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. వాషింగ్ మిషన్లో ఇన్బుల్ట్ హీటర్ ఉందో చెక్ చేసుకోండి. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బెడ్షీట్ కానీ మనము సో ఉతకాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ బెడ్షీట్కి సరిపడే విధంగా హీట్ సెట్ చేసుకోవచ్చు. అంటే హాట్ వాటర్ అయితే రావడం జరుగుతుంది. దాంతో మీకు బెడ్షీట్ చాలా సో మొత్తం దాని మీద ఉన్న అంటే ఈ దుమ్ము ధూళి అంతా మొత్తం క్లీన్ అయిపోతుంది. దాంతోపాటు కొన్ని జిడ్డు మరకలు ఉంటాయి చూడండి, సో వాటన్నిటి రిమూవ్ చేస్తుంది హాట్ వాటర్ రావడం వల్ల. దాంతోపాటు స్టీమ్ వాష్ కూడా ఉంటుంది. మనకు ప్రజెంట్ లేటెస్ట్ వాషింగ్ మిషన్లో చూసుకుంటే స్టీమ్ వాష్ కూడా ఉంటుంది. స్టీమ్ వాష్తో కూడా అంతే, మీ బట్టలకి అంటే మీకు ఎంత రుద్దినా కూడా సో ఆ మరకలు పోలేదనుకోండి, అట్లాంటి మరకలు కూడా సో రిమూవ్ చేస్తుంది. కావున మీకు ఇన్బుల్ట్ హీటర్ ఉందో చెక్ చేసుకోండి, స్టీమ్ వాష్ కూడా ఉందో చెక్ చేసుకోండి. ఇట్లాంటి ఫీచర్స్ అని చెక్ చేసుకోండి. దాంతోపాటు ఇంకా చాలా మంది డౌట్ ఏమంటే, భయ్యా మా ఇంట్లో ఒక 3 మెంబర్స్ ఉన్నాము, సో ఎంత కెపాసిటీ వాషింగ్ మిషన్ తీసుకోవాలి అంటే, ఒక 5 మెంబర్స్ ఉన్నాము, 6 మెంబర్స్ ఉన్నాము, 10 మెంబర్స్ ఉన్నాము, ఎంత కెపాసిటీ వాషింగ్ మిషన్ తీసుకోవాలని చెప్పి ఇట్లా క్లియర్ డౌట్స్ అయితే ఉంటాయి. సో మనకు వాషింగ్ మిషన్ కెపాసిటీ అయితే మన కేజీల్లో కొలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, 6 kg వాషింగ్ మిషన్ సరిపోతుంది. ఈ 6 kg వాషింగ్ మిషన్లో మీకు క్లియర్గా ఇక్కడ ఫోటో కనిపిస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఈ 6 kg గల వాషింగ్ మిషన్లో చూసుకున్నట్టయితే మొత్తం మీరు 4 షర్ట్లు యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు సో 4 ప్యాంట్లు కానీ, ఒక బెడ్షీట్ కానీ, ఒక 2 టవల్ కానీ ఇవన్నీ మీరు వాడుకోవచ్చు. ఈ 6 kg వాషింగ్ మిషన్ చూడండి, మీ ఇంట్లో ఒక 3 మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ ఉండండి, సో ఇమేజ్ బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోండి మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే సో దాన్ని బట్టి మీరు కేజీస్ అయితే పెంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాక్సిమం 5 మెంబర్స్ అయితే 8 kg సరిపోతుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే 10 kg గల ఈ వాషింగ్ మిషన్ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, దాంతోపాటు ఈ వాషింగ్ మిషన్లో మీరు డ్రమ్ కూడా చెక్ చేసుకోవాలి. సో మీకు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో అయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ డ్రమ్ అయితే యూస్ చేస్తారు. అదే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్కి వస్తే 80% మీరు ప్లాస్టిక్ డ్రమ్ ఉన్న వాషింగ్ మిషన్ తీసుకోకండి. వాష్ క్వాలిటీ చాలా దరిద్రంగా అయితే ఉంటుంది. ఇందులో మీకు స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేదంటే మూన్ క్లియర్ డ్రమ్ అని చెప్పి ఇట్లా చాలా రకాల డ్రమ్స్ అయితే ఉంటాయి, అవి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ మీకు చాలా బెస్ట్ అయితే ఉంటుంది. మీకు ప్లాస్టిక్ అయితే అంత బెస్ట్ అయితే చాలా వరస్ట్ అయితే ఉంటుంది. బట్ కానీ సెమీ ఆటోమేటిక్లో ప్లాస్టికే ఉంటుంది, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఈ సెమీ ఆటోమేటిక్లో ప్లాస్టిక్ డ్రమ్ అయితే వస్తుంది. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో మీకు టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇట్లాంటి డ్రమ్స్ ఉన్నవి మాత్రమే తీసుకోండి. ప్లాస్టిక్ డ్రమ్ ఉన్న వాషింగ్ మిషన్ అస్సలు కొనకండి. దాంతోపాటు మనకు వాషింగ్ మిషన్లో లేటెస్ట్గా అయితే వైఫై ఫీచర్ కూడా వచ్చింది. సో ఈ వైఫై ఫీచర్ ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, సో మీరు ఎక్కడైనా అంటే మీ మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ అయితే. వాషింగ్ మిషన్ మొత్తం అంతా కంప్లీట్ అయింది అనుకోండి, మీ ఫోన్లో మీరు ఆఫ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ అయితే. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, వైఫైతో కనెక్ట్ చేసుకుంటారు. మీ వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, ఈ టైమర్ సెట్ చేసుకోవడం అని ఇట్లాంటివన్నీ మొత్తం మీరు దూరం నుంచి మీ మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బడ్జెట్ ఉందనుకుంటే అట్లాంటి వాళ్ళు ఈ వైఫై ఫీచర్ ఉన్న వాషింగ్ మిషన్ తీసుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ మీరు వారంటీ కూడా కన్సిడర్ చేసుకోండి. మనకు వాషింగ్ మిషన్ వారంటీ మీకు ఇందులో మోటార్ వారంటీ 10 years కానీ 20 years కానీ ఇస్తున్నారు. ఈ ప్రోడక్ట్ యొక్క వారంటీ 1 year కానీ 2 years కానీ 5 years కానీ ఇట్లా వారంటీ అయితే ఇస్తారు. సో వారంటీ కూడా కన్సిడర్ చేసుకోండి. దాంతోపాటు చాలా మందికి ఉన్న డౌట్ ఏమంటే, భయ ఏ బ్రాండ్ తీసుకోవాలని చెప్పి. సో మీ ప్రాంతంలో ఫస్ట్ సర్వీస్ సెంటర్ చెక్ చేసుకోండి, అది ఇన్వర్టర్ మోటార్ కాదా చెక్ చేసుకోండి. ఇట్లా ఫీచర్స్ అని చెక్ చేసుకున్న తర్వాత మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్ ఉంటే సో మీరు తీసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ మా ఇంట్లో అయితే మైడియా బ్రాండ్ గల వాషింగ్ మిషన్ అయితే యూస్ చేస్తున్నా. నేను ఆల్రెడీ వాటి అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను. దాంతోపాటు ఎల్జీ బ్రాండ్కి సంబంధించి ఒక వాషింగ్ మిషన్ తీసుకున్న వాటి వీడియో కూడా నేను పెట్టాను చూడండి. సో ఆల్రెడీ 2-3 వీడియోస్ చేశాను వాషింగ్ మిషన్ గురించి అయితే. ఆ వీడియోస్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి ఉంటా. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, అక్కడ ఆ వీడియో చూడవచ్చు. దాంతోపాటు మీకు ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ వర్ల్పూల్ కానీ సో మీకు వాషింగ్ మిషన్లో బెస్ట్ అయితే ఐఎఫ్బి కానీ బోష్ కానీ చాలా బాగుంటుంది. ఈ బోష్ బ్రాండ్ కానీ ఐఎఫ్బి కానీ సామ్సంగ్ కానీ సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ ఇట్లా గోద్రేజ్ కానీ ఈ బ్రాండ్స్ చాలా బెస్ట్ అయితే ఉంటాయి. బట్ కానీ దీని ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. కొత్త బ్రాండ్స్ విషయానికి వస్తే కొద్దిగా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. నేను మైడియా బ్రాండ్ గల 8 kg గల వాషింగ్ మిషన్ తీసుకుని దాని ప్రైస్ అయితే అప్పట్లో 17.5 ఏమో ఉండా.
సో అట్లా కొద్దిగా కొత్త బ్రాండ్స్ అయితే ప్రైస్ తక్కువ ఉంటుంది, కొంచెం పాపులర్ బ్రాండ్స్ అయితే ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్ కూడా చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు కొత్త బ్రాండ్ తీసుకుంటే ట్రై చేయండి. లేదంటే మీకు తెలిసినవి ఎల్జీ కానీ, శాంసంగ్ కానీ, దాంతోపాటు ఐఎఫ్బి కానీ, బోష్ కానీ ఈ బ్రాండ్స్ గల వాషింగ్ మెషిన్ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో చాలా ఈజీగా అర్థమైనట్టయితే ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఇంకా మీరు మంచి వాషింగ్ మెషిన్ అంటే మంచి వాషింగ్ మెషిన్ సెమీ ఆటోమేటిక్ కానీ, ఫుల్లీ ఆటోమేటిక్లో టాప్ లోడ్ కానీ, ఫ్రంట్ లోడ్ కానీ వాషింగ్ మిషన్స్ కొనాలనుకుంటే నేను మొత్తం లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. అక్కడ వెళ్ళి ఈ వాషింగ్ మిషన్ మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు రేపైతే మరొక వీడియో చేస్తాను. అంటే వాషింగ్ మిషన్ కొన్న తర్వాత మీరు ఏ జాగ్రత్తలు పాటించాలి, వాషింగ్ మిషన్లో సర్ప్ అనేది మీరు ఏదైతే అది వేసారనుకోండి సో వాషింగ్ మిషన్ పాడే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ వాషింగ్ మిషన్లో మీకు ఏమైనా డిటర్జెంట్లు కానీ ఇవన్నీ ఏవైతే వాడారనుకోండి అప్పుడు కొద్దిగా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కావున నేను ఈ వాషింగ్ మిషన్ మెయింటెనెన్స్ గురించి అయితే రేపు మరొక వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా చేయండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు.